అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటింగ్తో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్సభలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలపక అమరావతి బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. ఉభయ సభల్లోనూ అమరావతి బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. రెండు సభల్లోనూ వైసీపీ వాకౌట్ చేయగా అమరావతి చట్టబద్ధత బిల్లులో ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన లేదంటూ ఆరోపించింది. రెండు చోట్ల అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో ఏపీ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు దేశ ప్రజలందరూ పవిత్రమైన హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు సార్. అయోధ్యలో నాడు రాముడు హనుమంతుడు తోడుగా ఉన్నారు. అమరావతిలో రాముడైన మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక హనుమంతుడు కాదు సార్, ఇద్దరు హనుమంతులు ఉన్నారు. ఒకరు పవన్ కళ్యాణ్ గారు అయితే మరొకరు యువ నాయకులు లోకేష్ గారు. ధర్మం కోసం జరిగిన యుద్ధంలో రాముడి మార్గంలో నడిచి శిక్షణ దేశ రక్షణ చేసిన ఆ హనుమంతుడైతే అమరావతి కోసం జరిగిన యుద్ధంలో మా రాముడి మాటే శాసనంగా మా ఇద్దరు హనుమంతులు దుష్ట శిక్షణ రక్షణ కోసం పోరాడుతున్నారు సార్. ఈరోజు ఎంతో పట్టుదలతో ఈ బిల్లు ముందు ప్రజల 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ముందుండి చూడాలి, ఆంధ్ర ప్రజల ఆనందం చూడాలని చెప్పి మా నాయకులు వచ్చి ప్రత్యేకంగా ఈ సభను వీక్షించి ఇది ఆంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక, ఈ కోరికను మనం ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వచ్చారు సార్. నిన్నటి అమరావతి గురించి ఒక చిన్న మాట సార్. నిన్నటి శాతవాహనుల వైభవం అమరావతి, నేటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అమరావతి, నేటి విశ్వనగరం అమరావతి. జై హింద్ సార్, జై అమరావతి. ఈరోజు దేశ ప్రజలందరూ